నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో ముందుగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ప్రారంభించారు. అనంతరం 5 కోట్ల రూపాయలతో నిర్మించిన బీసీ సంక్షేమ భవన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏ రాజకీయ నేత అయినా పదవుల్లో ఉన్నప్పుడు అందరికీ ఉపయోగపడే పనులు చేపడితే అవి శాశ్వతంగా ఉంటాయని, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి శాఖను శాశ్వత పనులు, ప్రజలకు ఉపయుక్తమైన పనులు చేపట్టినట్లు వివరించారు. యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 175 స్టేడియంలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రమంతా ఒకే నెంబర్ ఏపీ 39 తీసుకురావటం అయిందని, బీసీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ 65 మంజూరు చేయగా జిల్లాకు 6 మంజూరు చేయడమైనదని, టెక్కలి నియోజకవర్గానికి 2 రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసినట్లు వివరించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆనాడు 13 జిల్లాల కేంద్రాల్లో బీసీ సంక్షేమ భవనాలు మంజూరు చేసి ఒక్కో భవనానికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇదే భవన సముదాయంలో పైన 2 రూములు ఏర్పాటు చేసి ఐఏఎస్ ఐపీఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సంబంధించిన మంత్రితో మాట్లాడుతున్నానన్నారు. ప్రక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేస్తే వివాహాలు చేసుకోవచ్చన్నారు. డబ్బులు చెల్లించలేని పేద బీసీ ప్రజలు పెళ్లిళ్లు చేసుకునే వారికి ఇస్తే ఆశయం సార్థకమవుతుందన్నారు. నిర్వహణ అవుట్సోర్సింగ్కు ఇవ్వమని కలెక్టర్కు సూచించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో బీసీలు ఆదరణ పథకం ద్వారా కోరుకున్న వస్తువులు తీసుకున్నట్లు చెప్పారు. ఆ వస్తువులు గొడౌన్స్లో ఉంచితే వాటిని గత ప్రభుత్వం బీసీలకు పంపిణీ చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోడౌన్స్ తెరిచి చూస్తే వస్తువులన్నీ పాడైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమం పునః ప్రారంభిస్తామన్నారు. బీసీల కోసం అమలు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం బాగోలేకపోతే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని అనుకున్నానని, ఆ బాధ్యతను సంబంధిత వర్గానికి అప్పగించి ఈ నెల 14వ తేదీన కాంస్య విగ్రహాన్ని ప్రారంభిస్తామన్నారు. మార్కెట్లో సమూల మార్పులతో రూపురేఖలు మారుస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని అధునాతన సౌకర్యాలతో పీపీపీతో నిర్మిస్తామన్నారు. పీపీ4ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జిల్లా ఆర్థిక వెనుకబడిన జిల్లా అని, అన్ని వనరులు ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధి జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కార్పొరేట్ కళ్యాణ మండపాలకు ధీటుగా బీసీల భవనం నిర్మించినట్లు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దినాన బీసీ సంక్షేమ సముదాయ భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయం కోసం పోరాడిన మహాత్ములని చెప్పారు. భావితరాలకు ఆయన ఆశయాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని వివరించారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని ఆయన కోరారు. బీసీల అభివృద్ధికి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలని శ్రీకాకుళం ప్రధాన కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడే ఆయన యొక్క నిలువెత్తు విగ్రహానికి పూలదండలేసి నివాళులు అర్పించాం. ఆయన పుట్టినటువంటి పవిత్రమైనటువంటి రోజున జిల్లాలో 60-70% ఉన్నటువంటి బలహీన వర్గాలకి చిరస్థాయిగా గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి బీసీ భవన్ ని ఇక్కడ మనం ప్రారంభించుకొని అందరం కూడా సమావేశం అయ్యాం.
శాఖలకి ప్రాతినిధ్యం వహించాను. పదవులు శాశ్వతం కాదు, నేను ఎప్పుడూ చెప్తాను. పదవిలో ఉన్నప్పుడు 10 పనులు చేస్తే అవే శాశ్వతంగా ఉంటాయి. ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా చంద్రన్న బీమా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చాను. చాలా సూపర్ హిట్ అయింది. ఎవరైతే యాక్సిడెంట్ లో చచ్చిపోతే వారికి ఆత్మలాభాలకి వెంటనే విరుగుడు ఆ చంద్రన్న బీమా ఉపయోగపడింది. ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఆ రోజు నేను స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నాను. ఈ రోజు జిల్లాల్లో, నియోజకవర్గాల్లో క్రీడలకు ఎక్కడ అవకాశాలు లేవు. ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాల్లోనే స్టేడియంస్ ఉన్నాయి, గ్రామాల్లో నియోజకవర్గాల్లో లేవని 175 నియోజకవర్గాలకి ఒకేసారి 175 స్టేడియంస్ మంజూరు చేసి కట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాకే దక్కింది. చివరిగా 2 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా, బీసీ మంత్రిగా, చేనేత జౌళి శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అప్పచెప్పారు. బీసీలకి నేను సేవ చేసే భాగ్యం వచ్చిందని ఆ రోజు ఏదో ఈ 2 సంవత్సరాల్లో ఏదో కాలం గడపాలని కాకుండా మనం ఉండేటప్పుడే మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆ రోజు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి, ఇంకా లేనటువంటి నియోజకవర్గాలన్నీ అని మొత్తం కలెక్ట్ చేసి 65 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకేసారి ఒకే జీవోలో ఈ రాష్ట్రంలో మంజూరు చేశారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో 8 మంజూరు చేశారు. ఆ రోజు 6 నియోజకవర్గాలకి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు, 6 మంజూరు చేశాను. నేను మంత్రిగా స్వార్థంతో నా నియోజకవర్గానికి 2 మంజూరు చేశాను. అవి ఓ రోజు అన్ని భవనాలకి శంకుస్థాపన చేసి నా పాటు నుంచి డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించాం. దురదృష్టవశాత్తు 2019 అధికారం పోయింది. మొత్తం పాఠశాలలు ప్రైవేట్, ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ పెట్టి నడుపుతున్నారు. ఎక్కడ కొత్త భవనాలు కట్టలేదు. ఈ రోజు బీసీ భవనం చాలా గర్వపడుతున్నాను. అందరు కలెక్టర్లతో మాట్లాడాను. బీసీలకి స్థలం ఇవ్వండి. ఏ రాజ్యనాయుడు గారు బీసీ మంత్రిగా స్థలం అడిగారంటే ఎక్కడో ఊరు పక్కన పట్టణానికి దూరంలో ఇస్తే నేను ఒప్పుకోనని 13 జిల్లాలలో మెయిన్ ప్లేస్ అన్ని సెలెక్ట్ చేసి 13 జిల్లాలకి 5 కోట్ల రూపాయలు చొప్పున బీసీ భవనాలు మంజూరు చేశాను. బీసీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ ఒక సమాజంలో ఒక గౌరవం, ఒక రిజర్వేషన్ కానీ ఒక సముచిత స్థానం ఉందంటే ఆ మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారని నేను తెలియజేసుకుంటూ ఆయన చేసిన సేవలు, ఆయన తాలూకా ఉద్దేశం, ఆయనకి భావితరాలకు అందేసే ఉద్దేశంతో ఆయన జన్మదినాన్ని మనం అందరం కూడా జరుపుకుంటూ ఆయన విగ్రహాలను పూలమాల వేసుకుంటూ అది స్మరించుకొని భావితరాలకు ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగిందని. జ్యోతిరావు ఫూలే ఆశయాలు కొనసాగించింది మన తెలుగుదేశం వ్యవస్థకు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. అంతవరకు బీసీల గురించి పట్టించుకునే వ్యక్తే లేడు. బీసీలు అంటే నీ బట్టలు ఉత్తినవాడు బీసీ, నీకు షాప్కారం చేసేవాడు బీసీ, నీ పళ్ళకు మోసినవాడు బీసీ, నీకు పండించినవాడు బీసీ, కులవృత్తులు చేసేవాడు బీసీ. బీసీ అంటే ఒక గౌరవం కల్పించింది. అవేళ మాకు స్థానం కల్పించాలని పోరాడి బీసీ గురించి పాటుపడిన జ్యోతిరావు ఫూలే అయితే మరి మన అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బీసీకి రాజ్యాధికారంలో లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ కల్పించడం కానీ, బీసీ ఏవైతే ఉన్నాయో రిసెర్చ్ పాఠశాలను స్థాపించడం కానీ మరి ఆవేళ నుంచే ప్రారంభమైంది. అలాగే అదే స్ఫూర్తితో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో జ్యోతిరావు ఫూలే
మరి రెసిడెంట్ స్కూల్ మన గౌరవ అచ్చెన్నాయుడు గారు బీసీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి జ్యోతిరావు పూలే రెసిడెంట్స్ పాఠశాలలు మంజూరు చేయడం కానీ అంటే బీసీల అభ్యున్నతికి పాటుపడింది ఆగర అన్నెంటి రామారావు నుంచి నేడు చంద్రబాబు నాయుడు గారు కానీ గర్వంగా చెప్పవచ్చు. కూడా 5 crore విలువలో ఉన్న ఈ యాసెట్ ఈ రోజు మనం ఇనాగ్రేట్ చేయబోతున్నాం. నా రిక్వెస్ట్ ఒకటి అంటే చుట్టుపక్కల ఉన్న అందరూ ఇక్కడికి వస్తారు, బీసీ మరి ముఖ్యంగా బీసీ కులం వాళ్ళు అందరూ ఇక్కడ వాడతారు. దయచేసి మీ మీ సొంత ప్రాపర్టీగా మీ ఇల్లు మీరు అలా జాగ్రత్తగా మీరు చూస్తారు, ఇది కూడా మీరు అలాగే జాగ్రత్తగా మీరు చూస్తే చాలా చాలా బాగుంటుంది. ఇది కాకుండా మన జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా చాలా స్కీమ్స్ మనం అమలు చేయబోతున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు మన జిల్లాకి ఒక 400 బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడానికి టార్గెట్ ఉంది. ఒక 458 మనం లోన్స్ మనం ఇవ్వబోతున్నాము. ఇంకా మొత్తం ఇయర్ అంటే టోటల్ ఇయర్ కి ఒక 2700 టార్గెట్ కూడా మనం తీసుకున్నాం. ఇది కాకుండా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కానీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 విజన్ ద్వారా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే దృక్పథంతో అమలు చేస్తున్న కార్యక్రమాలకు అందరి సహకారం ఉండాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. డిఆర్డీఏ కార్యాలయంలో డిఆర్డీఏ అధికారులు మెప్మా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ శాఖ ద్వారా రైతాంగానికి అలాగే మత్స్యకారులకు చిన్న పరిశ్రమలకు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా స్వయం ఉపాధి పథకాలకు రుణాల ద్వారా పనిముట్ల పంపిణీ చేయటం ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న యువత పారిశ్రామిక యాత్రని దానికి అధికారులు పూర్తి సహకారం అందించాలని తెలిపారు. డిఆర్డీఏ ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో పథకాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తయారు చేసుకోవాలని అలాగని ఏదో గుడ్డిగా 2047 దాకా మనం ఖాళీ కూర్చోకుండా మనం ఒక యాక్షన్ ప్లాన్ కాన్స్టిట్యున్సీ వైజ్ తయారు చేసుకుని ఎవ్రీ ఇయర్ దానికి ఒక బౌండరీస్ ఫిక్స్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ఒక మైల్ స్టోన్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని సో 26 ఏంటి 27 ఏంటి 29 ఏంటి అలాగా 47 వరకు ఏంటేంటి మనం రీచ్ అవ్వాలి, మన రోడ్ మ్యాప్ ఏంటి ఆ రకంగా ప్లాన్ చేసుకొని అందరితో కలిసి వెళ్ళమని చెప్తారు. అలాగే కన్వర్జెన్స్ సపోజ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో డిఆర్డీఏకి అలాగే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్తో డిఆర్డీఏకి అలా వాళ్ళ నుండి కొంత మన నుండి ఫండ్ కలెక్షన్ చేసి అలాగే అగ్రికల్చరల్గా మనం ఎలాగా సహాయపడగలం, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని స్కీమ్స్ని ఎలాగ మనం అనుసంధానం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి ఎలాగ అనుసంధానం చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇవన్నీ మనం ఇక్కడి నుండి పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. ఈ ఏపీఎంస్ 2 మండలాల నుండి అలాగే సిసి ద్వారా మనం ఏం చేయాలంటే థరో మీటింగ్స్ కండక్ట్ చేసి అంటే అవసరమైతే ఇండస్ట్రీస్ ప్రమోటర్స్ని తీసుకొచ్చి మనం నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ పెడితే కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇంత మంచి అవకాశం ఇప్పుడు లక్పతి దీదీని చేయాలంటే ఈజీయే. ఇండివిజువల్ యూనిట్స్ పెట్టచ్చు, ఎన్నో పెట్టగలరు, ఇండివిజువల్ యూనిట్స్ చేయగలరు కూడా. లేదంటే వాళ్ళే 2-3 తీసుకొని చేస్తారు ఒక ఛాలెంజింగ్గా. ఇప్పుడు ఎన్నో నెంబర్ ఆఫ్ ఉన్నాయి, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, లేకపోతే పేపర్ ప్లేట్స్ ఉన్నాయి, అలాంటి ఎన్నో యూనిట్స్ ఉన్నాయి. అన్నీ తెస్తాం, అన్నీ అవసరమే. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ నుండి ఇప్పుడు టిష్యూ పేపర్స్ ఉన్నాయి, మనకు ఎక్కడా లేదు మన ఏరియాలో. సో మనం ఎందుకు ఆ దిశగా వెళ్ళకూడదు? నాకు తెలిసి అది పెద్ద కాస్ట్ కూడా కాదు, అది మ్యాక్సిమం 15-20 lakhs. మనం టిష్యూ పేపర్స్ ఎక్కడి నుండో దిగుమతి చేసుకొస్తున్నాం. సో అలాగే అన్ని ఇన్నోవేటివ్గా కొత్త ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అందరికీ క్యాంపెయిన్స్ పెట్టి చేద్దాం. నేను కూడా తప్పకుండా ఇన్వాల్వ్ అవుతాను. కొద్దిగా మనం సీరియస్ తీసుకుందాం. అసలు ఈరోజు ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి. ఈరోజు 690 కోట్లు మన సొంత డబ్బులు బ్యాంకులో ఉన్నాయంటే ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో, ఏ మంచి ముందు చూపుతో ఆనాడు ఆయన ఈ డ్వాక్రా గ్రూప్స్ని పెట్టడం, ఈ డిపార్ట్మెంట్స్ని ఫామ్ చేయడం,
దానికి తగ్గట్టుగా మీరందరూ 100% డెడికేటెడ్గా, అప్పుడంతా మీరు నిరుద్యోగులు, ఏదో డిఎస్సిఓ లేకపోతే ఏఎస్ఓ లేకపోతే ఏదో గ్రూప్ 4 గ్రూప్ 1 గ్రూప్ అలా వచ్చేది. సో మీరందరూ కూడా పీజీలు ఇవన్నీ చేసిన వాళ్ళు కనుక ఇమ్మీడియట్ క్యాచ్ చేసి మీరు కూడా క్వాలిఫైడ్ కనుక ఆ టైంలో అందరూ కూడా ఇందులో జాయిన్ అయినందువల్ల మంచి బేస్ ఏర్పడింది ప్రభుత్వానికి. అలాగే మీరందరూ కూడా 100% ఎఫర్ట్స్, ఇది 100% నో డౌట్ మీ ఎఫర్ట్సే ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. దానివల్ల ఎన్నో మంది కుటుంబాల జీవితాలు బాగుపడ్డాయి. నరసన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకల సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి మరియు ఎన్టీఆర్ ఎర్రన్నాయుడు చిత్రపటాలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన సామాజిక విప్లవకారుడు, మహిళా అభ్యుదయవాది, నిరంతర మహిళల విద్యాభివృద్ధికై పాటుపడిన ఆదర్శప్రాయుడని, సమాజంలోని కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికై తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలు కలిపి అతను స్ఫూర్తితో ఇవాళ అన్ని రంగాల్లో వాళ్ళకి కలిపి రిజర్వేషన్ కలిగిందంటే దానికి ఆర్జులు జ్యోతిరావు పూలే గారు. మన బట్టలు ఉతికింది బీసీ, పళ్ళకు మోసింది బీసీ, అలాగే క్షవరం చేసింది బీసీ, పొలం పని చేసింది బీసీ. ఈ అణగారిన బీసీలకి ఒక గుర్తింపు, న్యాయమైన వాటా వచ్చిందంటే దానికి ఆర్జులు జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే ఆశయాల్ని కొనసాగించడంలో నాటి అన్న ఎన్టీ రామారావు నుంచి నేటి ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వారికి బీసీలకి పెద్దపేట వేసి రాజ్యాధికారంలో బీసీలకు అవకాశం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని గర్వంగా చెప్పొచ్చు. అవేళ చంద్రబాబు నాయుడు గారు ఎర్రనాయుడికి కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించారన్నా, లేకపోతే ఈవేళ చిన్న వయసులో అతి పెద్ద వయసులో రామ్మోహన్ నాయుడికి కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించారన్నా, ఉన్నతమైన ఏవైతే ఉన్నాయో పదవులు, తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్గా కానీ, లేకపోతే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కానీ, లేకపోతే సీఎం ప్రధాన కార్యదర్శిగా, అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఎవరైతే ఉన్నారో సీఎంఓ ప్రధాన కార్యదర్శిగా మరి రవిచంద్ర ఉన్నారన్నా, అది తెలుగుదేశం తమ చిత్తశుద్ధి. అంటే బీసీకి అగ్రతాంబూలం వేసి రాజ్యాధికారం కల్పించి ఇవాళ ఆ ఘనత తెలుగుదేశం పార్టీది. మరి జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించడంలో మనమందరం ఐకమత్యంగా ముందుకు సాగాలి. అణగాలి వర్గాలని సమాజంలో అందరితో సమానంగా ఫలాలు అందే విధంగా రాజకీయ, ఆర్థిక, సామాజికంగా ముందుకు జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగించడానికి అందరం కలిసి మరొకసారి పునరంకితం అవ్వాలని కోరుకుంటున్నాను. సామాజిక చైతన్యానికి, పోరాట స్ఫూర్తికి దీపదారులుగా మహాత్మా జ్యోతిరావు పూలే, కస్తూర్బా గాంధీ నిలుస్తారని ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ అన్నారు. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే 198వ జయంతి, స్వాతంత్ర సమరయోధురాలు కస్తూర్బా గాంధీ 156వ జయంతి వేడుకలు శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కర్తల స్మృతి వనంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. విగ్రహ సమర్పకులు ప్రొఫెసర్ విష్ణుమూర్తితో పాటు మందిర ప్రతినిధులతో కలిసి ఐసిడిఎస్ పీడీ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పీడీ శాంతిశ్రీ మాట్లాడుతూ అర్ధనారీశ్వర తత్వానికి ప్రతిరూపాలుగా వీరి జీవితాలు నిలుస్తాయన్నారు. మహిళల విద్య కోసం తన భార్యను ప్రోత్సహిస్తూ సామాజిక చైతన్యానికి జ్యోతిరావు పూలే జీవన పర్యంతం కృషి చేశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పోరాడారని ఆమె చెప్పారు. స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీజీకి తోడుగా కస్తూర్బా గాంధీ నిలుస్తూ ఉద్యమంలో మహిళలను ఏకం చేయటంలో కీలక పాత్ర వహించారన్నారు. జ్యోతిరావు పూలే తన భార్యకు తోడ్పాటు
తోడ్పాటు అందించి చైతన్యానికి కృషి చేయగా కస్తూర్బా గాంధీ మహాత్మా గాంధీకి అండగా నిలిచి ఇరువురు అర్ధనారీశ్వర తత్వానికి ప్రతిరూపంగా నిలిచారన్నారు. మహనీయుల స్ఫూర్తిని భావి తరాలకు అందించేందుకు సమరయోధుల స్మృతివనం ఎంతగానో దోహదపడుతుందని పీడీ కొనియాడారు. అనంతరం కస్తూర్బా గాంధీ జ్యోతిరావు పూలేపై అవధాన పండితులు పైడి హరినాథరావు గేయాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ పైడి సింధూర, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, బరాటం లక్ష్మణరావు, కొంక్యాన వేణుగోపాల్, జామి భీమశంకర్, పొన్నాడ రవికుమార్, నక్క శంకర్రావు, పందిరి అప్పారావు, బుడుమూరు సన్యాసిరావు, పి పద్మావతి, మానవతా సంస్థ ప్రతినిధులు పి పార్వతీశం, తర్లాడ అప్పలనాయుడు, ఇంజనీర్ శ్రీనివాసరావు, పి మణి తదితరులు పాల్గొన్నారు. అతనితో పాటు అతను చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఆమె కూడా ముఖ్య భూమిక వహించిన సావిత్రిబాయి ఫూలే గారి కూడా ఈరోజు మనం స్మరించుకోవాలి. ఎందుకు అంటే ముఖ్యంగా దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె గొప్పతనం, అది చాలా గొప్పతనంగా చెప్పుకోవచ్చు. అంతవరకు కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉండే కొన్ని వర్గాలకే పరిమితమైన విద్యని మొట్టమొదట తన భార్యకి కూడా నేర్పించి ఆ విద్య ఆమెతో పాటు తన భార్యతో పాటు దేశంలో ఉన్న మహిళలు బాలికలందరికీ కూడా విద్య అనేది చేరువు కావాలనే ఉద్దేశంతో ఆమెని ముందు నిలబెట్టి ఆమెని ఆ రకంగా తీర్చిదిద్దిన జ్యోతిరావు ఫూలే గారికి ముందు మనం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ సందర్భంగా అతని యొక్క ప్రోత్సాహము, అతని యొక్క దీని లేకపోయినప్పుడు సావిత్రిబాయి ఫూలే గారికి కూడా అది ఆ స్థాయి అనేది అప్పటికి రాకపోవచ్చు. అది ఏదైతే భర్త అందించిన ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకున్నాక సావిత్రిబాయి ఫూలే గారు ఈ పూణేలో బాలికా విద్య కోసం అంతవరకు ఏదైతే విద్య బాలికలందరికీ అందని పరిస్థితుల్లో ఉందో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించి ఆ పాఠశాల ద్వారా ఎవరైతే చదువుకోవటానికి ముందుకు వచ్చిన బాలికలు ఉంటారో వాళ్ళందరికీ కూడా విద్యను అందించడం అనేది మొదలుపెట్టారు. అప్పటితో మనకి అంటే విద్య అనేది కొన్ని వర్గాల మహిళలకే పరిమితమై ఉన్న సందర్భాన్ని నుంచి అన్ని వర్గాలకి, అన్ని స్థాయిలకి, అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితితో కానీ సామాజికమైన స్థాయితో కానీ సంబంధం లేకుండా అన్ని వర్గాల్లో ఉన్న మహిళలకి, బాలికలకి కూడా విద్య అనేది అందటానికి కారణం వీళ్ళు వేసిన మార్గదర్శకత్వం, వీళ్ళు వేసిన మొట్టమొదటి ముందరుగుగా మనం జ్యోతిబాయి ఫూలే గారిని, సావిత్రిబాయి ఫూలే గారిని చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా జ్యోతిబాయి ఫూలే గారు, సావిత్రిబాయి ఫూలే గారు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క అణగారిన వర్గాల కోసం కానీ కొన్ని సమాజంలో ఉన్న కొన్ని దురాచారాలను రూపుమాపటంలో కానీ వాళ్ళు చేసిన కృషి అనేది ఇప్పటికీ కూడా వాళ్ళు చేసిన కృషి వలన వచ్చిన మార్పు మనకి ఈరోజు సమాజంలో చాలా కనిపిస్తుంది. దానికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకుని శ్రీకాకుళం నగరం డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు అంబటి దాలినాయుడు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ బలహీన వర్గాల ఆశాజ్యోతి, వారి హక్కుల కోసం పోరాడిన జ్యోతిరావు పూలే చిరస్మరణీయులని కొనియాడారు. బీసీల అభ్యున్నతికి, అణగారిన వర్గాల ఆశయ సాధనకు కృషి చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని తెలియజేశారు. ఇలాంటి మహానుభావులు మనందరికీ మార్గదర్శకులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు చాన్ బాషా, డీసీసీ ప్రధాన కార్యదర్శి సైదుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాకుళం పట్టణ పరిధిలో మైనారిటీ సెల్ అధ్యక్షులు మరి బీసీసీఎల్ అధ్యక్షులు దాలినాయుడు గారు మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తల మధ్య జరుపుకోవడం చాలా ఆనందకరం. ఈరోజు దేశంలో బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడినటువంటి జ్యోతిరావు పూలే గారి జయంతి అనేది జరుపుకోవడం చాలా గర్వకారంగా భావిస్తున్నాం. మహాత్ముల యొక్క ముందు చూపు, మహాత్ముల యొక్క ఆదర్శంలోనే నేడు యువత నడవాలనేది ఆదర్శంగా నిలబడడం చాలా ఆనందకరం. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీసీలు పట్ల చిత్తశుద్ధితో ఉందని చెప్పడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. బీసీ కులగణం అనేది కట్టుబడి ఉన్నటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దానికోసం శ్రమించడం చాలా ఆనందకరము. అలాగే ఈరోజు చూస్తే బీజేపీ కూటమి ప్రభుత్వాలు అనేకమైనటువంటి విధ్వంసాలు
సమాజంలో ఉన్నటువంటి అనేక బలహీన వర్గాలు జీవించడానికే ఏ రకమైనటువంటి సహకరించినటువంటి మతం విధానాలను రూపొందించడం, మత విధానాలను రెచ్చగొట్టడం చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటివన్నీ ముందస్తుగానే పసికట్టే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల బీసీల పట్ల ఒక రకమైనటువంటి గౌరవ మర్యాదలతోటి బీసీల అభివృద్ధి కోసమే పాటుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చలివేంద్ర గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పోరెడ్డి స్వామినాయుడు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11వ తేదీన లక్నో ప్రాంతంలో ప్రథమ మహాసభ జరిగిందన్నారు. ఈ సందర్భంగా దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతు సంఘాల నాయకులు రాజకీయాలకు అతీతంగా లక్నో ప్రాంతంలో జరిగిన మహాసభలకు హాజరైన నాయకులు స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షులుగా, ఎన్జి రంగాను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవటం జరిగిందన్నారు. ఆనాటి ప్రథమ కర్తవ్యమైన బ్రిటిష్ పాలనను అంతమొందించి స్వతంత్ర సంపాదనే ప్రథమ ధ్యేయంగా ఉద్యమాలు పట్టణ ప్రాంతాల్లో మరియు మేధావర్గంతో జరుగుతుండగా అఖిల భారత రైతు సంఘం ఏర్పడటంతో సంఘం 3 ప్రధాన కర్తవ్యాలను తీసుకుందన్నారు. ఒకనాటి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావటం, 2 జమీందారీ విధానాన్ని రద్దు చేయటం, 3 ఆర్థిక సాంఘిక దోపిడీ పీడనకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైతన్యం నింపి ఉద్యమంలోకి రైతన్నను తీసుకురావటంతో భారతదేశ స్వతంత్ర ఉద్యమం మరో కీలక మలుపు తిరిగిందన్నారు. జమీందారీ విధానాన్ని రద్దు చేయాలని, దున్నేవానికే భూములు పంచాలని, అదనపు భారాలను పన్నులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతాంగాన్ని సమీకరించి సంఘ చైతన్యాన్ని చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమంలోకి రైతు సంఘ భాగస్వామి అయిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగానే కొన్ని రైతు హక్కులను సాధించుకోవటం, చట్టాలను తయారు చేయటంతో పాటు పంజాబ్ ప్రాంతంలో బాక్రానంగల్ ప్రాజెక్ట్, ఆంధ్ర ప్రాంతంలో నాగార్జున సాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులను సాధించుకోవటం జరిగిందన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వేదంలో సూర్యనారాయణ స్వామి గురించి ఒక మంచి మాట ఉంది. సూర్య ఆత్మా జగతస్థుషశ్చ, సూర్యుడే ఆత్మ. ఎవరికి అంటే జగతః అస్థుష, జగత్తునంతా సూర్యనారాయణ స్వామియే ఆత్మ అని చెప్తే సరిపోయేది. కానీ జగతః అస్థుషశ్చ అని కూడా చెప్తాం. అంటే కదిలే ప్రపంచానికి, కదలని ప్రపంచానికి కూడా సూర్యుడే ఆత్మ అంత మంచి మాట. ఇది చాలా పెద్ద సైన్స్. కదిలే సైన్స్, కదలని సైన్స్, కదిలే జగత్తు, కదలని జగత్తు. ఆలోచన చేయండి, ఏంటి అర్థమవుతుంది. కదిలే ప్రపంచం, కదలని ప్రపంచం. కదిలే ప్రపంచం అంటే మనమంతా శ్రీకాకుళం రూరల్ మండలం గూడెం గ్రామం అభయాంజనేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్రం శుభ సందర్భంగా గ్రామ పురోహితులు పెంటా కిరణ్ కుమార్ శర్మ, దుండు చిట్టిబాబు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో 18 మంది పుణ్య దంపతులచే సుప్రభాత సేవ, అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు, కుంకుమార్చనలు, భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుమారు 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా శబరిమల అయ్యప్ప సేవా సమాజం జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగం మధుసూదన్ రావు గురుస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి జీవితం ఒక సాధన, నిత్య సాధన, నిరంతర సాధన, జన్మ జన్మల సాధన, సాధన ద్వారా సంస్కారం, సంస్కారం ద్వారా సౌశీల్యం, సౌశీల్యం ద్వారా సద్గతి, ఇది సోపాన పరంపర. ఇలాంటి నిత్య సాధన ధర్మ సాధనలో తొలిమెట్టుగా ఉపకరిస్తాయి శ్రీ అయ్యప్ప దీక్షలు అన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు గుంటముక్కల పాపారావు, ఈదు సతీష్, అప్పలరాజు, చల్లా ప్రసాద్, నల్లాన సురేష్, తారక్, వెంకటరెడ్డి, చిట్టిరాజు, గోపి దశరథ, భైరి శ్రీనివాసరావు, పల్ల గోవిందరావు, భక్తులు, గూడెం గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో హరిహర సుత అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్ర వేడుకలు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క జన్మ నక్షత్రం అన్నటువంటిది ప్రతి నెల వస్తూ ఉంటుంది. అయితే ఉత్తరా నక్షత్రం అన్నటువంటిది ఈ నెలలో వచ్చినటువంటి ఉత్తరా నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం, జన్మదినంగా పరిగణలోకి తీసుకొని శబరిమలలో కూడా ఆరతోత్సవం అన్నటువంటిది ఘనంగా చేయడం జరుగుతుంది. స్వామివారికి పంబా నదికి తీసుకొచ్చి పంబా నదిలో స్నానం చేయించి గజవాహనం మీద స్వామివారిని ఊరేగింపుగా మళ్ళీ తీసుకెళ్లి స్వామివారికి అక్కడ కూడా శబరిమలలో కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మన గూడెం గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి జన్మ నక్షత్ర వేడుకలు అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడాను స్వామివారికి అఖండ దీపారాధన, స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యహావసనము, స్వామివారికి సుప్రభాత సేవ, స్వామివారికి అభిషేకములు, అర్చనలు, దంపతులతో సామూహికంగా కూడా కుంకుమార్చన, స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కూడా గ్రామ పురోహితుల ఆధ్వర్యంలో చిట్టి గురుస్వామి గారి యొక్క నిర్వహణలో ఈ యొక్క కార్యక్రమం ఇంతవరకు చేయడం జరిగింది. అయితే ఇటువంటి అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమాలు కేవలం మండల కాలంలో కాకుండా, అయ్యప్ప స్వామి వారి దీక్షల కాలంలో కాకుండా ఇటువంటి సమయంలో కూడా చేయడానికి గల కారణం ఏమిటంటే, కేవలం ఏదో 40 రోజులే అయ్యప్ప స్వామి వారు కాదు, మా జీవితాంతం కూడా మేము ఆయన్ని నమ్ముకున్నాము, ఆయనే మా జీవితము, ఆయనే మా సర్వము, ప్రతి అడుగులో కూడా ఆయనే మాకున్నారు, ఆయనే నడిపిస్తున్నారు అన్నటువంటి భావాలతో ఉన్నటువంటి ఇటువంటి గూడెం గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కానీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను స్వామివారికి ప్రతినిత్యము పూజలు చేయాలన్నటువంటి సంకల్పంలో ఇటువంటి జన్మ నక్షత్రం రోజున ఈ యొక్క గూడెం గ్రామంలో ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడం అన్నటువంటిది శుభదాయకము. ఈ సందర్భంగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారే కాకుండా యావత్ జిల్లాలోనే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఇష్ట సంపదలతో ఉండాలని ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. నా పేరు శ్రీరంగం మధుసూదన్ రావు. నేను శబరిమల అయ్యప్ప సేవా సమాజం జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. టెక్కలి పట్టు మహాదేవి కోనేరు గట్టుపై ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. స్వామికి అభిషేకాలు, విశేష అలంకరణ, అర్చన, శిఖర అభిషేకం, శాంతి హోమం నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి, అధికారులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.